హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ అనే. సో దిస్ ఈస్ కళ్యాణి. సో ఈరోజు అయితే కొత్త న్యూ ట్రైప్యాడ్ తీసుకున్నాను వీడియో షూట్ చేయడానికి. సో దాని అన్ప్యాకింగ్ వీడియో తీస్తున్నానండి. ఇది వచ్చేసి డిజీ ట్యాగ్. నాకు వచ్చేసి దీని కాస్ట్ ఎంత పడిందంటే 998, అంటే 1000 రూపీస్ పడింది. సో ఓపెన్ చేయగానే ఇలా ఒక బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ నుంచి తీయగానే ఒక కవర్ ఉంటుంది నేవీ బ్లూ అది. అక్కడ వచ్చేసి టైట్ లూజ్ చేసుకోవడానికి ఒక నాబ్ ఉంది. ఆ నాబ్ని లూజ్ చేసిన తర్వాత అది ఓపెన్ అయింది. సో ఓపెన్ అయితే చేస్తున్నాను. అది అడ్జస్టబుల్ అండి. మనము ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అది ఓపెన్ చేశాను. లోపలైతే చూశాను ఒకే ఒక చిన్నది మనం క్యాంప్ పెట్టుకోవడానికి ఒక అడ్జస్టబుల్ అనేది ఉండింది. సో ఇది ఏ విధంగా ఓపెన్ చేయాలి, క్యామ్ని ఏ విధంగా అరేంజ్ చేయాలంటే, సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత 3 స్టిక్కులు వచ్చాయి. ఆ 3 స్టిక్లని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక నట్టు ఉంది కదండి, అది ఓపెన్ చేస్తే అది కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, జస్ట్ క్లిబ్ మాదిరి ఉంది, అది ఓపెన్ చేశాను. సో 3 టైప్స్, మొత్తం 3 స్టిక్ దగ్గర ఓపెన్ చేస్తే 3 ఓపెన్ అయ్యాయి. సో మనకు ఎంత లెంత్ అయితే అవసరము అంతవరకు ఓపెన్ చేసుకొని మిగతాది క్లోజ్ చేస్తే అంత లెంత్ అయితే అంత పొడవు అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి 365 డిగ్రీస్ అండి. అంటే మనకు ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అడ్జస్టబుల్ ఉంది కదా, ఒకటి స్క్రూ ఉంది కదా, దాన్ని లూజ్ చేస్తే పైకి వస్తుంది ఇంకొక స్టిక్. సో పైకి వచ్చిన తర్వాత దాన్ని టైట్ చేసుకోవాలి. సో టైట్ చేసుకున్న తర్వాత మనకు ఎంత పొడవైతే అవసరమో అంత పొడవు మాత్రమే పెట్టుకొని కింద టైట్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే అంత పొడవు అవసరం లేదనిపించింది. క్యామ్ చూపించడానికి మొత్తం సరిపోలేదు. సో నేను ఏం చేశానంటే కొంచెం లెంత్ పొడవు అనేది కొంచెం తగ్గించాను. సో తగ్గించిన తర్వాత పైన చూపిస్తాను చూడండి. సో మనం ఎప్పుడైనా ఎంత పొడవు కావాలనుకుంటామో అంత పొడవు మాత్రమే పెట్టుకొని మిగతాది టైట్ చేస్తే కనుక అంత లెంతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి వచ్చింది. సో ఇది మనం ఏం చేస్తామంటే సెల్ ఫోన్ అనేది దీనికి అటాచ్ చేస్తాం. సో అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక చిన్నది హోల్ ఉంది కదా, ఆ హోల్ని ఆ పిన్కి అటాచ్ చేశాను. సో అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన సెల్ ఫోన్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఉంది కదా ఆ స్టిక్ అనేది కొంచెం తిప్పితే కనుక మనకు ఏ యాంగిల్లో కావాలంటే కెమెరా ఆ యాంగిల్లో తిప్పుకోవచ్చు. మళ్ళీ దాన్ని టైట్ చేస్తే మనకి ఎక్కడైతే అవసరమో అక్కడి వరకు టైట్ చేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు సెల్ ఫోన్ అనేది ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి, వీడియోస్ అనేది ఎలా షూట్ చేయాలనేది చూపిస్తాను. సో ఈ చిన్న క్లిప్ లాగా ఉండేది వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట. సో అడ్జస్టబుల్ అనేది అది కొంచెం ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉంది. సో నేనేం చేశానంటే అది చాలా టైట్గా ఉందండి, ఎందుకంటే కొత్తది కదా, నిన్ననే పర్చేస్ చేశాను. కాకపోతే నిన్న ట్యూస్డే అని నేను ఓపెన్ చేయలేదు, కొంచెం సెంటిమెంటు. సో ఈరోజైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి దాన్ని కొంచెం ఇలా గట్టిగా కొంచెం స్ట్రాంగ్గా కొంచెం తీస్తే అది ఓపెన్ అవుతుంది. సో అలా ఓపెన్ అయిన తర్వాత సెల్ ఫోన్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. సో మనకు నిలువుగా కావాలంటే నిలువుగా, లేకపోతే అడ్డంగా కావాలంటే అడ్డంగా. సో సెల్ ఫోన్ అనేది ఇలాగే అటాచ్ చేసి మనకు ఎలా కావాలంటే అలా వీడియోస్ తీసుకోవచ్చు. అది మన ఇష్టం. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సెల్ ఫోన్ అనేది ఎలాగైనా అటాచ్ చేయని. ఇప్పుడు కొంతమంది సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు, మామూలుగా షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు నిలువుగా ఉంటుంది వీడియో. సో ఏమన్నా లాంగ్ వీడియో చేసేటప్పుడు అడ్డంగా ఉంటుంది. సో అలా అన్నప్పుడు మనకు ఏ రేంజ్లో కావాలా, ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు క్యామ్ అయితే ఓపెన్ చేస్తాను మీకు. సో బ్యాక్ సైడ్ మనకు ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి. మీకు బ్యాక్ సైడ్ అయితే ఎలా కనిపిస్తుంది, అడ్డంగా కనిపిస్తుంది. మనం లాంగ్ వీడియోస్ షూట్ చేసేటప్పుడు మనకు ఇలాగే ఉండాలి. సో షార్ట్ వీడియోస్ అనేవి మనం తీసినప్పుడు మనకు ఎలా ఉండాలంటే స్ట్రైట్గా ఉండాలి. సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఇలాగే ఉంటుంది. సో చాలా వీడియోస్ నేను కూడా చూశాను. సో ఇదైతే నాకు కొంచెం బాగా అనిపించింది. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను, మీషోలో వాటిలో కాదండి. నేనైతే అక్కడ ఏం చెక్ చేయలేదు. సో ఇది అమెజాన్లో నాకైతే నచ్చింది. కొంతమంది ఫ్రెండ్స్ని అడిగితే ఇది బాగుంటుంది, కొంచెం
మనకి ఎలాగా అంటే 300కి 400 కూడా ఉన్నాయి. కాకపోతే ఒకసారి మనం తీసుకుంటే గనక ఒక కనీసం ఒక 2-3 ఇయర్స్ అయినా ఉండాలి. సో అది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అందుకోసమని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అది ఓపెన్ చేస్తున్నాను కదా! సో ఈ చిన్నది క్లిప్ అనేది మనం ఇలా కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా కంఫర్ట్గా ఉంటుంది. సెల్ ఫోన్ అనేది ఇలా కూడా పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అది కింద క్లిప్ ఉంది కదా, దాన్ని కూడా రొటేట్ చేస్తే కనుక మనకి ఎలా కావాలంటే అలా వీడియో వస్తుంది. స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా, అడ్డంగా కావాలంటే అడ్డంగా. సో మొత్తానికైతే ఇప్పుడు వీడియో అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే అది యాజ్ ఇట్ ఈజ్ మొత్తం రూట్ చేసి ఎలా ఉండేది అలా మొత్తం అరేంజ్ చేశాను. తర్వాత కిందికి వచ్చేసరికి ఈ స్టిక్స్ అనేది అలా ముడిచేస్తే కనుక చూడండి, అది వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఈ స్టిక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ముడిచేసి ఎలా ఉంది దాన్ని ఈ క్లిప్ అనేది లూజ్ చేస్తే ఇది స్టిక్ అనేది పైకి వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా 3 క్లిప్పులు వచ్చేసి ఓపెన్ చేశాను. అలా ఓపెన్ చేసి ఒక్కొక్కదాన్ని పైకి పెట్టేసి క్లిప్ అనేది అటాచ్ చేశాను. సో మొత్తానికైతే నాకు ఒక 1/2 మీటర్ అనిపించింది. దాని లెంత్ వచ్చేసి 1/2 మీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. సో నేనైతే కరెక్ట్గా అయితే కొలవలేదు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.